విగ్రహము అని అంటే మనిషి చాలా చక్కగా ఏర్పరచుకున్నటువంటి కులం, చాలా జాగ్రత్తగా తయారు చేసుకున్నటువంటి మతం, చాలా పొదుపుతో సంపాదించుకునేటటువంటి ధనం, ఇలాంటి అనేక భావజాలాలు మనిషి పైన ఏలుతున్నాయి. ఈ భావజాలాల నుంచి విడిపించడం, మనిషిని మనిషితోనూ మనిషిని దేవుడితోనూ కలపడం. క్రైస్తవ లోకంలో ఎంతమంది ఈరోజు విగ్రహారాధనలో ఉన్నారని చెప్తే మీకు అసలు అర్థం కాదు. విగ్రహారాధన అని అంటే వెళ్ళి రాయిందో రపందో తలంచడం కాదు, అది బొమ్మలు. బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అంటే ప్రతి విగ్రహం వెనుక ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది. కానీ మనిషే దేవుడు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ఆయన ప్రతిబింబం అనే భావజాలం నుంచి మనం వస్తున్నాం. ఈ భావజాలానికి ఆ భావజాలానికి పడదు, అది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే మెల్లిమెల్లిగా మనకు తెలియకనే ఈ లోక మర్యాదలోనికి జారిపోతాం. ఇది విగ్రహం కాదులే అని అనుకుంటూనే విగ్రహాన్ని మనం నెత్తిన పెట్టుకుంటాం. దీన్ని తాగడమో ఇది చేయడం వల్ల ఏమో కాదులే అని అనుకుంటూనే ఈ లోక మర్యాద మన పైన తాండవం చేస్తుంది. అలా తాండవం చేసినప్పుడు సాంస్కృతికంగా ఉన్నాములే అని అనుకుంటూ అటువైపు వెళుతూనే మన జీవితాలను సర్వనాశనం చేస్తున్నాం. జాగ్రత్త.